సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. అవసరం లేదండి, నా తమ్ముడు నా మాట కాదండు. నేను గీసిన గీత దాటుడు. నేను మాటిస్తున్నాను, మీరేం భయపడకండి. నేను మధ్యలో మాట్లాడుతున్నాను, ఏమీ అనుకోకండి. అన్నదమ్ములుగా మీ ఇద్దరి మధ్యన సఖ్యత ఉండటం మంచిదే, కానీ ఇది ఆడపిల్ల జీవితం. కలిసి కాపురం చేయబోయే ఇద్దరి భవిష్యత్తు. పెద్దవాళ్లుగా మనం తీసుకునే నిర్ణయం పిల్లలకు పూలబాటలు వేయాలి, కానీ శాపాలుగా మారకూడదు కదా. అందుకని ఒక్కసారి మీ తమ్ముని కూడా పిలిపిస్తే బాగుంటుంది. చెప్పరా, ఎక్కడున్నావు? పని మీద బయటికి వెళ్తున్నాను రా. సరే, నువ్వు అర్జెంటుగా బయలుదేరి కుకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో ఉన్న ప్లాట్ నెంబర్ 45కి రా. విషయం ఏంట్రా? నువ్వు రారా, చెప్తాను. ఏంటి వీడు అర్జెంటుగా రమ్మంటున్నాడు? మా తమ్ముడు వచ్చేస్తున్నాడండి. ఈ లోపు పెళ్లి కూతురుని పిలిస్తే నిశ్చితార్థ కార్యక్రమం మొదలు పెట్టచ్చు. అలాగేనండి. ఏమే, వెళ్ళి అమ్మాయిని తీసుకురా. పంతులు గారు, కార్యక్రమం మొదలు పెట్టండి. అలాగేనండి. అత్తయ్య గారి ఆశీర్వాదం తీసుకో అమ్మా. కూర్చో అమ్మా. చెల్లెమ్మా, మీరు కానీ మా అమ్మాయిని చేసుకుపోయే మీ చిన్న అబ్బాయి కానీ ఇప్పటి వరకు మా అమ్మాయిని చూడలేదు. పేరు సరస్వతి. పేరుకు తగ్గట్టుగా బాగా చదువుతుంది. ఎంఎస్సీ కంప్లీట్ చేసింది. వంటలు కూడా బ్రహ్మాండంగా చేస్తుంది. ముహూర్తానికి టైం అవుతోంది, కార్యక్రమం మొదలెడదామా? అలాగే పంతులు గారు. ఓహో, అర్థమైంది. ఇది నీ ప్లానే అన్నమాట. అంటే ఈ నిశ్చితార్థం చెడగొడదామని డిసైడ్ అయ్యామన్నమాట.
కృష్ణ గారు వీళ్ళు మా వాళ్ళేనండి. తను స్రవంతి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. నమస్కారం అమ్మా. నమస్కారం. మరి ఈ అమ్మాయి ఆ, నా మరదలు. ఏమండి, నేను మీతో కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. ఆ, అంత అర్జెంట్ ఏముంది స్రవంతి, శుభకార్యం జరుగుతోంది, పూర్తయ్యాక తీరిగ్గా మాట్లాడుకుందాం. తీరిగ్గా మాట్లాడే విషయం కాదు, వెంటనే మాట్లాడాలి. ఒకసారి పక్కకు వస్తారా? లేదు స్రవంతి, నువ్వు ఏం మాట్లాడతావో నాకు తెలుసు. ఈ కార్యక్రమం పూర్తి కానీ అప్పుడు మాట్లాడతాను. ఏమండి, ప్లీజ్ ఒక్కసారి నా మాట వినండి. ఏమైందండి? ఆ అమ్మాయి ఏదో టెన్షన్గా ఉన్నట్టుంది. ఏమీ లేదండి, ఎలాగో మీ తమ్ముడు కూడా నిశ్చితార్థం జరుగుతోంది కదా, మన పెళ్లి ముహూర్తానికి 2 పెళ్ళిళ్ళు ఒకేసారి చేసేస్తే ఖర్చులు కూడా కలిసి వస్తాయి కదా అంటోంది. ఆలోచన బాగుంది. నిజంగానే ఆ అమ్మాయి చెప్పినట్టు 2 పెళ్ళిళ్ళు ఒకేసారి చేస్తే ఖర్చులు కలిసి వస్తాయి. కృష్ణ గారు, మా ఆవిడకు ఒక చిన్న సందేహం వచ్చింది. మీరు ఏమి అనుకోనంటే ఒక చిన్న మాట అడుగుతాను. అడగండి. ఏమీ లేదు, మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. జంట బాగుంది. అలాగే ఆ అమ్మాయి చెల్లెలు కూడా అందంగా లక్షణంగా చూడముచ్చటగా ఉంది. సాధారణంగా అవకాశం దొరికితే అక్కా చెల్లెళ్ళు కోడళ్ళకు ఒక ఇంట్లో అడుగు పెట్టాలని ఎవరైనా అనుకుంటారు. అలాంటిది మీ తమ్ముడికి మీ మరదలను చేసుకోకుండా మరి మా అమ్మాయిని చేసుకోవడానికి గల కారణం ఏంటండి? అక్కా చెల్లెళ్ళు కోడళ్ళకు ఒక ఇంట్లో అడుగు పెట్టాలని ఎవరైనా అనుకుంటారు. అలాంటిది మీ తమ్ముడికి మీ మరదలను చేసుకోకుండా మరి మా అమ్మాయిని చేసుకోవడానికి గల కారణం ఏంటండి? యాక్చువల్గా వాళ్ళిద్దరికి ఆ ఆలోచన, ఆ ఉద్దేశం లేదు. ఇద్దరు ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారు. మాట కలవడం ముఖ్యం కాదు, మనసులు కలవడం ముఖ్యం. యాక్చువల్గా మా మరదలకి మా తమ్ముడిని చేసుకోవడం ఇష్టం లేదు. అందుకే నేను కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టట్లేదు. అమ్మా, నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? చూడండి, మీరెవరూ తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే నాకున్నది ఒక్కగానొక్క కూతురు. భవిష్యత్తులో నా కూతురు జీవితం నవ్వుల పాలు కాకూడదనే అడుగుతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. పర్వాలేదు, అడగండి. ఏమ్మా, మీ బావగారు తమ్ముడు, అదే మీ చిన్నబావం చేసుకోవటం నిజంగా నీకు ఇష్టం లేదా? నిన్నే అడుగుతున్నానమ్మా, ఎందుకు ఇష్టం లేదో కారణం చెప్పగలవా? నేను చెప్తాను.
అడిగిన ప్రశ్నకి సమాధానం జానకి చెప్పలేదు. ఏమంటున్నావు బాబు? అవును, తన మనసులో మాట నేను చెప్తాను. జానకి నన్ను ఇష్టపడుతోంది. మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఏమిటండి కృష్ణ గారు ఇది? మీ తమ్ముడేమో మీ మాట జవదాటడు, మీరు గీచిన గీత దాటడు అన్నారు. పెళ్లి చూపులకు ఏర్పాటు చేద్దామంటే నిశ్చితార్థం పెట్టించారు. ఇప్పుడు మీ తమ్ముడు చూస్తేనేమో మీ మరదల్ని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఏమిటండి ఏమిటండి ఇదంతా? ఏమండి, మీరు కంగారు పడకండి, మా తమ్ముడితో నేను మాట్లాడతాను. ఒరే రామ్, జాన్కి నువ్వంటే ఇష్టం లేదు. పిచ్చి ఆలోచనలు మానుకో. నువ్వు నా మాట వింటావనే నమ్మకంతోనే నిన్ను అడగకుండా నిశ్చితార్థం ఏర్పాటు చేశాను. ఒక అన్నగా నేను నిర్ణయం తీసుకున్నాను. నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అన్నయ్య, నా మాట విను. ఇప్పుడు ఇదంతా ఎందుకు? నేను నీ మాట వినడం కాదు, నువ్వే నా మాట వినాలి. నేను పెళ్లి కూతురు తండ్రికి మాట ఇచ్చాను. మంచి సంబంధం కాదనకు. ఏమిటండి ఇది? ఆడపిల్ల జీవితం అనుకుంటున్నారా, బొమ్మలాట అనుకుంటున్నారా? ఒక ఆడపిల్లను పెళ్లి కూతుర్ని చేసి నలుగురి మధ్యలో కూర్చోబెట్టి మీ ఇద్దరన్నములు ఇలా వాదన పెట్టుకోవడం, వాదలాడుకోవడం ఎంతవరకు న్యాయంగా ఉందో చెప్పగలరా? అది కాదండి. ఏది కాదండి? నీకు ఓ చెల్లెలుంటే ఇలా జరిగితే మీరు ఊరుకుంటారా చెప్పండి? అయ్యా, ఒక్క నిమిషం. అమ్మా, నువ్వు ఆగరా. నేను ఈ సమయంలో ఇలా మాట్లాడడం మంచిదో చెడ్డదో నాకు తెలీదు. మా పెద్దబ్బాయికి స్రవంతితో పెళ్లి చేయాలని నిశ్చితార్థం కూడా జరిపించాం. అలాగే మా చిన్నబ్బాయికి జానకి కూడా పెళ్లి చేయాలనుకున్నాం. మా రామ్కి కూడా ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం. కానీ తను మాత్రం మా అబ్బాయిని ఇష్టపట్టలేదు. పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవటం లేదు. ఆ ఆలోచనతో మా చిన్నవాడు బాధపడుతూ జీవితాన్ని ఎక్కడ నాశనం చేసుకుంటాడోనని భయపడి మా పెద్దబ్బాయి మీ అమ్మాయితో నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశాడు. దయచేసి పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకోండి. మీరు చెప్పింది బాగుందమ్మా. ఇక్కడ ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మాట్లాడవలసిన ఇద్దరు అమ్మాయిలు మాత్రం మౌనంగా ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏంటి ఏం మాట్లాడరేంటి? అతనేమో నువ్వంటే ఇష్టం, పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఈయనేమో అది కుదరదు, మా అమ్మాయినే పెళ్లి చేసుకోవాలంటున్నాడు. మీరేమంటారో చెప్పండి అమ్మా. చెప్పవే, అడుగుతున్నారుగా, సమాధానం చెప్పు. చెప్పు జాను, మాట్లాడు. మౌనం సమస్యకి పరిష్కారం కాదు. ఈ రోజు, ఈ క్షణం ఇక్కడే అందరి ముందు తేలిపోవాలి.
నీకు రామ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం అని చెప్పు. అప్పుడే నీ పెళ్లి రామ్తో, నా పెళ్లి కృష్ణ గారితో జరుగుతుంది. ఇష్టం లేదంటే చెప్పు, నాకు కృష్ణ గారికి కూడా పెళ్లి జరగదు. నువ్వు రామ్ని పెళ్లి చేసుకోకపోతే నాకు కృష్ణ గారికి ఏ సంబంధం లేదు. నువ్వు ఇష్టం లేదని చెప్తే మన రెండు కుటుంబాలకి ఏ సంబంధము ఉండదు. ఈ రోజు ఇక్కడితోనే ఆ బంధం తెగిపోతుంది. మాట్లాడవేంటి? ఆ కుటుంబంతో సంబంధం కలుపుకోవాలా, తెగదెప్పులు చేసుకోవాలా? నిర్ణయం నీ చేతిలోనే ఉంది. చెప్పు, నువ్వు ఇష్టమని చెప్తేనే విషయం ఇంత దూరం వచ్చింది కాబట్టి వీళ్ళందరి కాళ్ల మీద పడి నేను క్షమాపణ అడుగుతాను. చెప్పవే, ఏదో ఒకటి చెప్పు. ఏంటో వదినా ఇది? అన్నీ తెలిసి నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా? నువ్వు ఇలా మాట్లాడితే అన్నయ్య ఎంత బాధపడతాడో ఆలోచించావా? మాట్లాడినివరా, ఎవరిష్టం వాళ్ళదైపోయింది. ఆవిడ గారికి చెల్లెల మీద ప్రేమ ఎక్కువై నన్ను దూరం చేసుకోవడానికి రెడీ అయింది. ఒరే రామ్, స్రవంతి చెప్పడం కాదు, మరొకరు చెప్పడం కాదు, ఇప్పుడు నేను చెప్తున్నాను. నేను వీళ్ళకి మాట ఇచ్చాను. స్రవంతి నన్ను చేసుకుంటుందో చేసుకోదో తర్వాత సంగతి. నాకేం తక్కువ, నాకు చాలా మంది దొరుకుతారు. కానీ నువ్వు మాత్రం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. దాంట్లో ఏ మార్పు లేదు. నువ్వు కూడా అలా మాట్లాడతావు ఏంటన్నయ్య? నువ్వు సైలెంట్గా ఉంటావేంటమ్మా? నువ్వేనా చెప్పు. ఆపండి. మీ కుటుంబం పంచాయతీ తీర్చుకోవడానికి ఇదేమన్నా రచ్చబండి అనుకున్నారా? నిశ్చితార్థానికి ఏర్పాటు చేసి మా అమ్మాయి పరువుని వీధిలో నిలబెట్టి మాట్లాడతారా? మీరు గొడవ పట్టడానికి మా ఇల్లే దొరికిందా? ఏదన్నా తేడా జరిగితే నా కుటుంబం అబాసుపాలవుతుంది. నా కూతురు జీవితం నాశనం అవుతుంది. మీ అన్నయ్య అడగడం కాదు, ఇంతవరకు వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను. మా అమ్మాయిని చేసుకుంటావా లేదా? చెప్పవయ్యా, నిజంగా మీ అన్నయ్య మీద గౌరవం ఉంటే, ఆయన మాట పరువు నిలబెట్టాలనుకుంటే ఈ నిశ్చితార్థం జరిపి నా కూతుర్ని పెళ్లి చేసుకో. చెప్పవయ్యా, నిజంగా మీ అన్నయ్య మీద గౌరవం ఉంటే, ఆయన మాట పరువు నిలబెట్టాలనుకుంటే ఈ నిశ్చితార్థం జరిపి నా కూతుర్ని పెళ్లి చేసుకో. మీరు పెద్దవారు, దయచేసి అలా మాట్లాడకండి. మా కుటుంబ విషయం ఇంతవరకు రాకూడదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. దానికి మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. మా అన్నయ్య తర్వాతే నాకు మా అమ్మ కూడా. చిన్నప్పటి నుంచి అన్న, అమ్మ, ఫ్రెండు నన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు. వాడి మాట నేను ఎప్పటికీ కాదన్నా. అయితే ఇంకేంటి బాబు, నువ్వు మీ అన్నయ్య పేరు నిలబెట్టాలంటే వచ్చి కూర్చో, తాంబూలం మార్చుకుందాం, మా అమ్మాయిని పెళ్లి చేసుకుంది కానీ.
రామ్